నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అరటిపళ్ళు వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తుడు వేలు క్యాన్సర్ బారిన పడి చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని చిరు వ్యాపారస్తుల అధ్యక్షుడు మంజునాథ్ సీఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు క్యాన్సర్ బారిన పడి చనిపోయిన చిరు వ్యాపారస్తుడు వేలు కుటుంబానికి 6,40,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది. కీర్తిశేషులు వేలు గారు మన అన్నా క్యాంటీన్ కుప్పం ఎన్టీఆర్ స్టాచ్యూ కింద చిన్నగా వ్యాపారం చేసుకుంటూ కష్టపడి జీవించేటువంటి వ్యక్తి. ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా 2 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ జరిపించేటప్పుడు ప్రతి ఒక్క రోజు కూడా వచ్చి అక్కడ సర్వీస్ యాక్టివిటీ చేసేవారు. అక్కడ భోంచేసేటువంటి సామాన్య పేదవాళ్ళందరికీ కూడా ప్లేట్లు ఇవ్వడం కానీ అక్కడ కావాల్సిన సౌకర్యాలు చూసుకోవడం కానీ చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఒక వీర విధేయుడిగా ఉంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అనారోగ్య కారణంగా ఆయన చనిపోవడం చాలా బాధాకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విశాల హృదయంతో ఈరోజు ఆ కుటుంబం ఆదుకునే దానికోసం వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా జీవించాలనే ఉద్దేశంతో 6,40,000 రూపాయలు పెద్ద మొత్తం ఆ కుటుంబానికి సహాయ నిధి నుంచి కూడా పంపించడం జరిగింది. కాబట్టి మా అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రులందరూ కూడా ఇక్కడ రాజ్ కుమార్ మన మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు కానీ అదేవిధంగా ఇక్కడ యాక్టివ్గా ఉన్న చిరు వ్యాపార సంఘాల తరఫున వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ చేయడం, దాని తరఫున మంజు వాళ్ళ టీం అందరూ కూడా వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు మిత్రులు మన నరేష్ గారు జనసేన పార్టీ తరఫున క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సత్యేంద్ర శేఖర్ గారు, టీవీ డిపార్ట్మెంట్ ప్రశాంతరావు, ఇతర మిత్రులందరూ వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఇస్తున్నాం. కాబట్టి ఆ కుటుంబం బాగుండాలని దేవుడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు